ముందుగా డిస్పోజల్ బౌల్ని తీసుకోవాలి. ఈ బౌల్ని సిజర్స్ సహాయంతో 4 సైడ్స్ కార్నర్స్ని వీడియోలో చూపిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. 4 సైడ్స్ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక మనకి మిడిల్ పార్ట్ మాత్రమే అవసరం అవుతుంది కాబట్టి 4 సైడ్స్ పార్ట్ని తీసేస్తున్నాము. కేవలం మిడిల్ పార్ట్ మాత్రమే తీసుకుంటాము. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక షేప్ అనేది డ్రా చేసి పెట్టుకొని కట్ చేసుకున్నానండి పేపర్ మీద. ఇప్పుడు ఆ షేప్ని ఇక్కడ స్క్వేర్ షేప్ మీద పెట్టి డ్రా చేస్తున్నాను. డ్రా చేశాక సిజర్స్ సహాయంతో ఆ ఫ్లవర్ షేప్ని నీట్గా వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకోవాలండి. ముందుగా పీస్ని సపరేట్ చేసి తర్వాత పెటల్స్ నీట్గా వచ్చే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. సో పెటల్ అనేది మనకి ఎంత నీట్గా వస్తే అపీరెన్స్ అనేది అంత బాగుంటుందని. సో ఫైనల్గా కట్ చేశాక ఇలా ఉంది ఫ్లవర్ అనేది. సో ఈ ఫ్లవర్ మీద ఫెవికాల్ సహాయంతో ఒక బీడ్ని అటాచ్ చేస్తున్నానండి. సో అక్కడ బీడ్ని ప్రెస్ చేయాలి. కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఇంకొక షేప్ని తీసుకుంటున్నానండి. దీన్ని కూడా డ్రా చేసుకోవాలి. సో ఈ విధంగా డ్రా చేసుకొని కంప్లీట్ అయిపోయాక సేమ్ ఫస్ట్ ఎలా అయితే చేసామో ఫ్లవర్కి అదే విధంగా డ్రా చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయాక ఇక్కడ సిజర్స్ సహాయంతో దీన్ని కూడా సపరేట్ చేసుకొని సో ఎక్కడైతే డ్రాయింగ్ డ్రా చేశానో దాని మీద నీట్గా కట్ చేసుకోవాలండి. సో ఫైనల్గా కటింగ్ అనేది కంప్లీట్ అయింది. దీని మీద కూడా ఒక బీడ్ని అటాచ్ చేస్తున్నానండి. ఫైనల్గా ఫ్లవర్స్ కంప్లీట్ అయిపోయాయి. ఒక థ్రెడ్ తీసుకొని దాన్ని సెంటర్ పాయింట్ చేసుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవాలండి. దానికి ముందుగా థ్రెడ్కి షీట్కి డిస్పోజల్కి మధ్యలో గమ్ పెట్టి ఇలా ఫ్లవర్ని అటాచ్ చేసుకోవాలి. అదేవిధంగా మిగతా పార్ట్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని గ్లూ పెట్టి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. సో మనకి థ్రెడ్ ఎక్కడా కూడా కనిపించకుండా అటాచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. అదేవిధంగా ఇటు సైడ్ కూడా అటాచ్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడు కొంచెం అలా ప్రెస్ చేసుకొని నెక్స్ట్ అదేవిధంగా అన్నిటిని కంటిన్యూ చేసుకోవాలి. సో పెట్టే ముందు ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి థ్రెడ్ కనిపించకుండా. సో ఫైనల్గా ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ థ్రెడ్కి బీడ్స్ అనేటివి ఎక్కిస్తున్నానండి నీడిల్ సహాయంతో. ఇక్కడ ఒక్కొక్క బీడు నీట్గా థ్రెడ్కి నీడిల్ సహాయంతో ఎక్కించుకోవాలి. ఈ విధంగా నెక్స్ట్ రైట్ సైడ్ కూడా అదే విధంగా బీడ్స్ ఎక్కించుకోవాలి. ఫైనల్గా రెండింటిని అటాచ్ చేస్తూ ఒక బీడ్ని ఎక్కించాలి. తర్వాత 2 థ్రెడ్స్ తీసుకొని నీట్గా ఒక నాట్ వేసుకోవాలండి పూసలు జారిపోకుండా ఉండడానికి. సో ఫైనల్గా లుక్ ఇలా ఉంటుంది.